హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేసిన వంటలు. ఇవాళ స్పెషల్ ది బెస్ట్ ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక్కసారి గనుక ఈ బిర్యానీని చేసి టేస్ట్ చేశారంటే ఇక వదలరు, అంత బాగుంటుంది మరి. సో ఇక లేట్ చేయకుండా త్వరగా ఈ బిర్యానీని చేసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బౌల్లోకి 500 గ్రాముల చికెన్ని తీసుకోండి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 4 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజ్ అల్లం ముక్కని వేసి ఫైన్ పేస్ట్లా చేసుకొని చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని, అలాగే తగినంత సాల్ట్ని, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, అలాగే 2 బిర్యానీ ఆకులు, కొంచెం జాపత్రి, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, 1 స్టార్, 4 నుంచి 5 మిరియాలు, కొంచెం పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 4 మీడియం సైజ్ ఫ్రైడ్ ఆనియన్స్, ఆ తర్వాత 150 గ్రామ్స్ పెరుగును వేసి మొత్తం కలిసే వరకు కలపండి. ఇలా కలుపుకున్న చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ స్టవ్ పైన బాండీలో 2 లీటర్ల వాటర్ని వేసి వాటర్ని మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు 2 బిర్యానీ ఆకులు, 4 నుంచి 5 మిరియాలు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, 1 మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, 1 టీ స్పూన్ సాహి జీరా, కొంచెం సాల్ట్, 1 టీ స్పూన్ నెయ్యి, అరచెక్క నిమ్మరసం, 4 పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అలాగే గంట పాటు నానబెట్టుకున్న 2 కప్పుల బాస్మతి రైస్ను వేసి 80% కుక్ అవ్వనివ్వాలి. ఈలోపు మనము వేరొక బర్నర్ పైన ప్యాన్ పెట్టి 1/2 కప్పు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అరగంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకోండి. సాల్ట్ ముందేమైనా తక్కువగా వేసుకున్నట్లు అనిపిస్తే ఇంకాస్త సాల్ట్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక టమాటోని పేస్ట్ చేసి వేసుకోండి. తర్వాత మరొకసారి కలుపుకొని క్యాప్తో కవర్ చేసి దగ్గర 10 నిమిషాల వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు రైస్ మనకి ఎంతవరకు ప్రిపేర్ అయ్యిందో చెక్ చేద్దాం. మనం స్పూన్తో ఒక రైస్ని తీసుకొని చేతి వేలుతో ప్రెస్ చేసి చూస్తే ఈ రైస్ అనేది సగానికంటే ఎక్కువనే కుక్ అయి ఉండాలి. ఇలా కుక్ అయిన వెంటనే ఈ రైస్లో నుంచి వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ అవుట్ చేసుకోండి. ఇలా డ్రైన్ అవుట్ చేసిన వెంటనే రైస్ మొత్తాన్ని కూడా మనం ప్రిపేర్ చేసిన చికెన్లో వేసుకోవాలి. చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇక రైస్ మొత్తాన్ని కూడా వేసుకొని పైనుండి పిరికెడు ఫ్రైడ్ ఆనియన్స్ని, ఆ తర్వాత కాస్త కొత్తిమీర, కొద్దిగా పుదీనా, 1 టీ స్పూన్ నెయ్యి, కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొంచెం బిర్యానీ మసాలా, 1 కప్పు వాటర్ని వేసి క్యాప్తో కవర్ చేసి 15 నిమిషాలు లో ఫ్లేమ్లో, ఆపై స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు ఉంచి ఇక సర్వ్ చేసుకోండి. అంతే, సింపుల్ కదా. ఒకసారి మీరు కూడా ఈ ముస్లిం స్టైల్లో చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయండి. ఒక్కసారి కనుక మీరు చేశారంటే ఇక మళ్ళీ మర్చిపోలేరు ఆ టేస్ట్ని, అంత బాగుంటుంది. సో డెఫినెట్లీగా ఈ రెసిపీని మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.